శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లెనిన్ మూవీతోనైనా అక్కినేని ఫ్యామిలీకి భారీ హిట్ తగ్గిద్దా తక్కదా? ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కినేని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. అక్కినేని అఖిల్‌కి ఒక భారీ విజయం కావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే నాగార్జున గారికి మొదటి సినిమాతోనే దొరికింది ఆ అవకాశం. 'విక్రమ్' సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో ఓకే. కంపారిటివ్‌గా. అయితే ఆయన తర్వాత సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డాయి. అది 'కెప్టెన్ నాగార్జున' కావచ్చు, 'అరణ్యకాండ' కావచ్చు, అలాంటి సినిమాలు కొంత ఇబ్బంది పడ్డాయి. కానీ నెమ్మదిగా మళ్ళీ 'కలెక్టర్ గారి అబ్బాయి' లేకపోతే 'శివ' ఈ సినిమాలన్నీ మళ్ళీ ముందుకు నడిపించినాయి. 'గీతాంజలి' ఇవన్నీ. ఒక దశలో చిరంజీవికి చాలా గట్టి పోటీ ఇచ్చినటువంటి హీరో కూడా నాగార్జునే తెలుగు ఓకే. సినిమాకి సంబంధించి. అలాంటి ఒక బ్రైట్ స్టార్ ఇమేజ్‌తో ఒక గట్టి క్రౌడ్ పుల్లర్ కావాల్సినటువంటి అవసరం ఉంది అక్కినేని కుటుంబానికి. ఆ స్ట్రాంగ్ క్రౌడ్ పుల్లర్ ఎవరవుతారు అనేది నాగ చైతన్య మీద ఒక హోప్ ఉండింది. అయితే నాగ చైతన్య తన కెరియర్‌ని ఒక నటుడిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెడుతున్నాడు తనదైన పద్ధతిలో. మంచి ప్రాజెక్ట్‌లే చేస్తున్నాడు. సక్సెస్‌లు ఉన్నాయి అతని కెరియర్‌లో. ఓకే. కానీ ఒక బిగ్ స్టార్‌కి ఒక ఉండాల్సినటువంటి స్టామినా ఎప్పుడూ చూపించలేదు అతను. ఆ ప్రయత్నం 'తండేల్' సినిమాతో చేశాడు. కొంచెం ఓపెన్ అవుదాం పాన్ ఇండియా మార్కెట్‌కి అని అనుకున్నాడు తను. అయితే అది కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. కానీ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టే. డబ్బులొచ్చినాయి ఆ సినిమాకి. కాబట్టి అతని కెరియర్ పర్లేదు. అతని పద్ధతిలో అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతనికి వచ్చిన ఇబ్బంది లేదు. పర్సనల్ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ ఉంది గానీ అది కూడా పెద్ద కన్సిడరబుల్ వ్యవహారం కాదు. ఇప్పుడు ట్రాక్‌లో సెట్ చేయాల్సింది అఖిల్‌నే. అతని మొదటి సినిమా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది. అది డిసప్పాయింట్ చేసింది జనాల్ని. ఆ సినిమా తర్వాత 'వివి వినాయక్' కెరియర్ కూడా చాలా ఇబ్బందులకి గురైంది. ఇప్పటికీ ఆయన ఆ ఇబ్బందుల నుంచి బయటపడలేదు. స్టిల్ ఆయన స్ట్రగులింగే. ఇప్పటికీ ఒక విజయవంతమైన సినిమా తీసి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఆ పనిలో ఉన్నాడు ఆయన. అయితే ఈ క్రమంలోనే అఖిల్‌కి కూడా తర్వాత ప్రాపర్ హిట్లు పడలేదు. పర్వాలేదు అనిపించుకున్న సినిమాలు 1, 2 వచ్చినాయి. తన్ని తాను రకరకాల జానర్స్‌లో ప్రయోగం చేసుకుంటూ వచ్చాడు అతను ప్రతి సినిమాకి. ప్రతి సందర్భంలోనూ ఒక కొత్త కథ, ఒక కొత్త డైరెక్టర్‌తో వస్తూ వచ్చాడు. ఈసారి మురళీకృష్ణ అబ్బూరు బాధ్యత తీసుకున్నాడు ఆయనకి డైరెక్టర్‌గా. 'లెనిన్' అనే పేరు పెట్టారు. అయితే ఇదేమో గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి ఒక ప్రేమ కథ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉంటూనే దానిలో చాలా పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలాగా కనిపిస్తోంది. బయటకొచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నుంచి మనకు అర్థమవుతున్న విషయం. కనుక ఈ సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. ఏది ప్రమోషనల్ కంటెంట్ నుంచి. 'లెనిన్' అనే టైటిల్ పెట్టటము, దాని వెనకాల ఏమిటి రీజన్స్ ఇవన్నీ ఎలాగో చెప్తారు వాళ్ళు. సినిమా కూడా కొంత మాట్లాడుతుంది ఆ అంశాలకు సంబంధించి. అయితే దానికంటే కూడా కీలకం ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాతో ఆయన ఒక పెద్ద హిట్ కొట్టి సెటిల్ అవుతాడా లైఫ్‌లో అనేది. అంటే ఇండస్ట్రీలో తనకంటూ ఆయన కేపబిలిటీ ఉన్నటువంటి హీరోగా మొదటి సినిమా నుంచి నటుడిగా అఖిలేంటో జనాలకు తెలుసు. 'సిసింద్రి' అనే సినిమాతో ఆయన చిన్నప్పుడే ఒక హిట్ కొట్టేసి ఉన్నాడు. కానీ అది చాలదు. ఇప్పుడు అవసరం ఆయనకి. ఒక పెద్ద హిట్ అవసరము. ఆయన నటుడు అనే విషయం 'అఖిల్' అనే సినిమానే ప్రూవ్ చేసింది. అంటే డైలాగు, డిక్షన్ బాగుంటుంది, స్టైల్ ఉంది. తను స్క్రీన్ ప్రెజెన్స్ బానే ఉంటుంది. కానీ ప్రాపర్ సబ్జెక్టులు పట్టలేదు అతనికి. అందుకని ప్రతిసారి ఒక అంచనా క్రియేట్ అవ్వటము, ఆ క్రియేట్ అయిన అంచనాల పరిధి మేరకు ఆ సినిమా లేకపోవడము, డిసప్పాయింట్ అవ్వటము ఆడియన్స్ ఇలా నడుస్తూ వస్తోంది ప్రతిసారి. అయితే అన్ని సినిమాలు అఖిల్ అంత డిజాస్టర్ కాదు గానీ, ఈ ప్రయాణంలో డబ్బులు తెచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని. కానీ ఆశించిన స్థాయి విజయము ఒక నాగార్జున కొడుకుకి దక్కాల్సిన విజయం దక్కలేదు అతనికి. ఆ విజయం కోసం వెయిటింగ్ వీళ్ళు. అది ఈ సినిమాతో సాకారం అవుతుంది అనేది బలంగా నమ్ముతున్నారు అక్కినేని అభిమానులు అందరూ.
మరి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత డైరెక్టర్ గారి మీద ఉంది. ఆయన ఎంతవరకు మోసుకుంటాడు సినిమాని అనేది చూడాలి. కానీ ఈ సినిమాతో ట్రావెల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ అభిప్రాయమే వస్తోంది. కనుక ఈ సినిమా నిలబడి ఆడే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం ఉంది. చూడాలి, థియేటర్కి వచ్చిన తర్వాత షో పడే వరకు ఏ సినిమాకి గ్యారంటీలు లేవు ఇక్కడ. అంటే నాగార్జున కొడుకు కాబట్టి ఒకసారి సినిమా చూద్దామని థియేటర్కి వస్తారు. వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ డైలాగ్తో బయటకు వెళ్తే సినిమా నడుస్తుంది. లేదంటే నెక్స్ట్ షోకి జనం ఉండటం లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఇండస్ట్రీలో. అంటే చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఏదో ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉంటాడు. ఇంటర్వెల్ వరకు చూసాను, ఈ సినిమా నాకేం అర్థం కావట్లేదు అని పెడితే కొలాప్స్ అయ్యే సినిమా అది గంటలో చాలామందికి చేరిపోతుంది ఆ మాట. అందుకని పబ్లిసిటీ అనేది గతంలో మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ కావడానికి 1 వీక్ టైం పడుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు 10 నిమిషాలు సినిమా క్లైమాక్స్ వచ్చే లోపే సినిమాకి సంబంధించిన టాక్ జనంలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. అందుకని థియేటర్లో మార్నింగ్ షో చూసేవాళ్ళు ఒక పాజిటివ్ మూడ్లో బయటికి రావాలి. ఆ బయటకు వచ్చేలాగా సినిమా ఉంటే పాస్ అయినట్టుగానే భావించాలి. అలాంటి ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఆడియన్స్ బయటకు వచ్చే వాతావరణంలో ఈ సినిమా ఉంటుంది అనే భరోసాతో ఉన్నారు అందరూ. లెనిన్, అది నాగవంశీ కూడా ప్రొడ్యూసర్ ఈ సినిమా, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ సినిమా విషయంలో, మాట్లాడుతున్నాడు ఆ విషయం. కాబట్టి ఆయనలో కనిపిస్తున్న కాన్ఫిడెన్సు, అలాగే నాగార్జున గారిలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, ఇదేదో ఒక మంచి హిట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ సినిమా అని అనిపిస్తోంది. మరి థియేటర్లోకి వచ్చాక చూద్దాం. ఇంకా ఎంతో కాలం లేదు, ఒక 15 రోజుల్లో సినిమా వచ్చేస్తోంది. వచ్చేస్తే మీరన్నట్టుగా అక్కినేని కుటుంబానికి కాదు కానీ అక్కినేని అఖిల్కి సక్సెస్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకమైన అంశం. ఈ సినిమాతో హిట్ కొట్టేస్తే ఇంక ఈ విషయాలు ఎవరు మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని క్రియేట్ చేయగలిగితే అతను సక్సెస్ అయినట్టే. ఒక హిట్ పడితే ఇక అక్కడి నుంచి కెరియర్ నడిచిపోతుంది దానంతట. ఆ హిట్ కోసం వెయిటింగు, అది ఈ సినిమా తీరుస్తుంది అని ఆశిద్దాం.